ఈ 78 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఎన్నో పార్టీలు వచ్చినాయి. మళ్ళీ ఇవాళ మనం బీసీల కోసం అంటూ ఈ ఉన్న పార్టీలు ఏవైతున్నాయో ఎంతో మంది త్యాగాలతోని నిర్మాణమైన ఈ తెలంగాణలో మళ్ళొక్క పార్టీ కూడా మరి తీన్మార్ మల్లన్న గారు ఇలా స్థాపించడం జరిగింది. మరి ఈ పార్టీ ఎవరికి అవసరము అంటే ఇవాళ ఎంతో మంది స్వాతంత్రం వచ్చిన నుంచి మనల్ని కులాల పేరుతోటి 100 కులాలుగా 100 జాతులుగా 100 రకాలుగా మనల్ని మోసం చేస్తూనే ఉన్నారు. కాబట్టి మరి ఇలా మనకంటూ కూడా ఒక పార్టీ ఉండాలి. ఎన్నో పోరాటాలు చేస్తే ఈ తెలంగాణ ఈరోజు యుద్ధ చైతన్యం వచ్చింది. మరి సావిత్రిబాయి పూలే లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళు, మరి సాహు మహారాజు లాంటి వాళ్ళు ఇట్లా చెప్పుకుంటూ పోతే 2000 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు ఎంతో మంది మహనీయులు వాళ్ళ త్యాగాలతో నిర్మాణమైన ఈ తెలంగాణలో నేను పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే అహోరాత్రులు శ్రమించి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే ఇవాళ రాజ్యాంగము కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ రాజ్యాంగం లేదు, మనవాదమే రాజ్యం వెళ్తుంది. రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసిర్రు ఎప్పుడో. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని ఎవరు అమలు చేయాలి? అసలు ఎవరు అమలు చేయాలంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు అమలు చేయరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఒక సుఖ సంతోషాలు, వాళ్ళ ఫామ్ హౌజులు, వాళ్ళ కథ, వాళ్ళ కార్ఖానా వాళ్ళకు ఉన్నది. వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి అంటే 7-8% ఉన్నారు. 93% ఓట్లు మన దగ్గర ఉన్నాయి. 8% ఉన్నోడు రాజ్యం వెళ్తాడు. ఎన్నేళ్ళు? 78 ఏళ్ళ నుంచి. అంటే ఇది ఏందంటారు అసలు చెప్పు? మన ఇంట్లో 2 పొరగాళ్ళు ఉంటే ఏం చేస్తారు? 2 ఎకరాల భూమి ఉంటే చెరొక్క ఎకరం ఇస్తారు పంచి. కానీ మనం 93% ఉంటే 8 మంది ఉన్నోళ్ళు 40 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. మహిళలు సగం మంది మహిళలు ఉంటే సమాజంలో అక్కడ 2 మహిళలు ఉన్నారు. మరి ఏం చేయాలా 2 మహిళలు? ఈ మహిళలందరి తలరాతను మారుస్తారా వాళ్ళేమన్నా? ఇవాళ మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఒక్కరు, కానీ పార్టీలు మాత్రం పెడుతున్నారు. ఇప్పుడు కూడా మహిళలు వచ్చి మొన్నటిదాకా చేసింది జాలక మళ్ళీ వచ్చి ఇప్పుడు మహిళలు కూడా పార్టీలు పెడుతున్నారు. వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారంట. రేపు వచ్చే మహిళా రిజర్వేషన్ కూడా వాళ్ళ ఇంట్లోకే పోతుందంట. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లా మనకు ఇవాళ మల్లన్న గారు ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఇవాళ ఈ సమాజంలో త్యాగాలు చేసిన వీరులు ఎందరో బహుజన వీరుల సరసన ఇవాళ మనందరి కోసం కూడా మల్లన్న ఒక నిర్ణయం తీసుకోవడం అనేది చాలా గర్వించదగ్గ విషయం ఈరోజు. కాబట్టి ఈ మేడే సందర్భంగా మనల్ని విలువడం కూడా మనలాంటి వాళ్ళం కూడా మల్లన్నకు అండగున్నప్పుడే. ఒక్క మల్లన్న ఎంత దూరం పోయినా మనం చూసినాం. మల్లన్నను కూడా ఏం చేసిర్రు? కేసీఆర్ను ప్రశ్నిస్తే జైల్లో పెట్టిర్రు. మరి అట్లాగే బీజేపీని అప్పుడు బీజేపీలో పోయిర్రు అని కూడా కొంత ప్రచారం జరిగింది. ఇవాళ అట్లా అంటే రోజుకు పోయేటల్లా లెక్కనే లేదు మన దాంట్లో. ఇళ్ళకెళ్ళి అందులోకెళ్ళి ఇళ్ళకు పదవులు కావాలి, వాళ్ళ పరపతిని కాపాడుకోవాలి. అట్లా పోయేటళ్ళ గురించి మాట్లాడడం. కానీ మన బహుజన బిడ్డ ఏదన్నా బాధ వల్లనో ఏ సమస్య వల్లనో ఏదన్నా చిన్న తప్పు జరిగితే దాన్ని పట్టుకొని మనము కోడిగుడ్ల మీద ఈకలు వీక్తుంటారు మనోళ్ళు. కాబట్టి ఇదంతా ఆపాలి మనం. వాళ్ళు ఎవరన్నా వాళ్ళు నిందించుకుంటుర్రా? వాళ్ళు ఎవరన్నా తిట్టుకుంటారా? తిట్టుకున్నా మళ్ళీ నువ్వు గిచ్చు నేను ఏడుస్తా అన్నట్టు ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మనం కూడా ఇవాళ మల్లన్నకు అండగా మనలాంటి తెలివిపరులు జ్ఞానం ఉన్న వాళ్ళం అందరం కూడా మల్లన్నతో సపోర్ట్ అయినప్పుడు ఇది రాజ్యాధికారము అప్పుడు సాధ్యమవుతుంది మనకు. కాబట్టి ఒకడే మల్లన్న ఉన్నాడు, మల్లన్న ఏమో చేస్తాడు, తప్పులు చేస్తాడు, ఒప్పులు చేస్తాడు అని మనం బయట కూర్చొని చర్చించుకున్నంత మాత్రాన ఏమీ జరగదని నా అభిప్రాయం మీకు అందరికి తెలియజేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరం మల్లన్నలాగా ఆలోచించగలగాలి. ఇలా మల్లన్నేమి తన ఇంట్ల కోసం ఆలోచిస్తలేడు. మనంతా సమాజం కూడా ఇలా బీసీలు కింది వర్గాలు ఇవాళ అసెంబ్లీ పార్లమెంట్ అంటే ఏందో తెలియని ఎన్ని జాతులు ఉన్నాయో ఇవాళ బీసీలు. కాబట్టి అలాంటి జాతుల విముక్తి కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నదని ఇలా మల్లన్న భావించినందుకే ఇవాళ ఈ వేదిక ఇక్కడ ఏర్పడ్డది మన ఆధ్వర్యంలో. కాబట్టి ఇదొక మంచి శుభదినం. ఇవాళ మేడే సందర్భంగా అమరవీరుల త్యాగాలు ఉన్నాయి. ఈ గడ్డ మీద ఎంతో మంది ఎన్నో పోరాటాలు ఇవాళ మొన్నటి వరకు అడవి తల్లి రక్తం ఏరులై పారుతున్నది అడవిలో. మరి ఇలాంటి పరిస్థితికి ఎందుకు దాపురించింది రాష్ట్రంలో ఈ దేశంలో అంటే ప్రశ్నించేటోడు ఉండొద్దు. ప్రశ్నించేటోడు ఉంటే మన ఆటలు నడవై.
కాబట్టి ఇవాళ అడవులన్నీ కార్పొరేట్లకు గట్టబెట్టడానికి ఇవాళ బీజేపీ ప్రభుత్వము ఎలాంటి కుట్రలు అన్ని ఇవాళ ఉద్యమకారులను ఒక 100 సంవత్సరాల విప్లవోద్యమాన్ని మన కండ్ల ముంగటనే సర్వనాశనం చేసిన పరిస్థితిని మనం అందరం గమనించాలి. ఎందుకంటే ఇవాళ మనం మల్లన్నతో కూడా నడవాల్సిన అవసరం ఎందుకున్నదో కూడా మనకు అర్థమవుతుంది. అప్పుడు ఎందుకు నడవాలి అంటే మన అందరికి కూడా ఒక వేదిక అవసరం ఉన్నది. ఇవాళ ఆ వేదిక నేను అయితా అని మల్లన్న మన ప్రెస్ మీట్లోనే ప్రకటించాడు. ఎక్కడో సాటుకు 4 గోడల మధ్యలో ప్రకటించాలి. మరి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో అన్న 6 నెలల క్రితమే ఈ ప్రకటన చేసిన సందర్భం ఉన్నది. ఎందుకంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మరి 6 నెలల క్రితమే మీరందరూ రావచ్చు, మీరందరూ కూడా ఈ వేదికను వాడుకోవచ్చు, ఇది మీ పార్టీ అని మరి ఒక నిండు విలేకరుల సమావేశంలో అన్న ప్రకటించడం జరిగింది. కాబట్టి అవన్నీ మేము ఆధారాలు చేసుకొని ఇవాళ ఎంతో కాలము నా చిన్ననాటి నుంచి నా గురించి కూడా ఒక 2 ముక్కలు చెప్తా. ఎందుకంటే నేను చాలా వెనుకబడ్డ ఒక దర్జీ కుటుంబంలో మారుమూల ప్రాంతము మరి మా భూపాలపల్లి ఏరియా నాగారం అనే గ్రామంలో నేను జన్మించిన. నేను 16 ఏళ్ల వయసులోనే నన్ను చదువుకోవడానికి కూడా పంపలే మా వాళ్ళు. ఎందుకంటే పరిస్థితులు, మా కుటుంబ పరిస్థితి నన్ను చదువుకోనియలే. అలాంటి స్థితిలో మరి నాకు అన్నలు అండగుండి నాకు ఈ దారి చూపిస్తే ఈరోజు ఈ మల్లన్న వేదిక మీద నేను నిలబడగలిగిన. లేకుంటే ఈ వనజక్ ఎవరో, ఈ పటేల్ ఎవరో, నేను బీసీని, నేను పటేల్ కాదు. పటేల్ సుధాకర్ రెడ్డిని వివాహం చేసుకున్నందుకు ఈ పటేల్ అనే బిరుదు నాకు వచ్చింది. కాబట్టి నేను ఒక అత్యంత వెనుకబడి ఈ సమాజానికి గౌరవ మర్యాదలు అందించే ఒక దర్జీ కుటుంబంలో పుట్టినాను. అత్యంత వెనుకబడ్డ కులము, అత్యంత తెలివి కల్లోళ్ళు వాళ్ళు. మళ్ళా ఎందుకంటే వాళ్ళు తెలివి కల్లోళ్ళు కాబట్టి మనకు బట్టలు కుట్టించారు. మీరు గిట్లు ఉండొద్దు, పెయి నిండా బట్టలు వేసుకోండి అని మా జాతి అందరికీ బట్టలు కుట్టి తొడిగి ఇచ్చింది అందరికీ. మరి అసలు జాతీయాలు ఏడున్నది? బట్టలు కుడుతుంది, ఇస్తుంది, అందరం వేసుకుంటున్నాం, బాగానే ఉన్నది. కానీ వాళ్ళ జోలు తీసినోడు ఎక్కడ ఏ చట్టసభలలో లేడు. కాబట్టి అలా మల్లన్న ఏమన్నాడు, మా దర్జీ బిడ్డ, మా ఆడిబిడ్డ వనజక్క మా రాజ్యాధికార పార్టీలో మహిళా విభాగంలో ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే అందరం ఆలోచించాలి. ఈరోజు బయట ఉన్న మా మిత్ర సమాజం కూడా ఆలోచించి ఈ రోజున్న పరిస్థితుల్లో 93% ఉన్న ప్రజల పక్షాన మనం పనిచేయడమే. ఇవాళ మనం ఏమంటున్నాం, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, మరి అంబేద్కర్ లాంటి, సాహు మహారాజు లాంటి, మరి ఇలా పెరియార్ లాంటి మహానుభావులను మనం ఫోటోలు పెట్టుకుంటున్నాం. వాళ్ళంతా కూడా ఒకప్పుడు సామాజిక విప్లవం గురించి పనిచేసిన వాళ్ళే. కాబట్టి ఇప్పుడు మనం చేయబోయేది కూడా సామాజిక విప్లవమే. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.